నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనము ఇంటర్వ్యూలో భాగంగా ఒక మూవీ ప్రమోషన్కి రావడం జరిగింది. సో టైటిలే చాలా గమ్మత్ అనిపించింది. అసలు ఇలాంటి టైటిల్స్ ఎలా పెడతారా అన్న ఫీలింగ్ వచ్చింది. సో అందులో భాగంగానే ఆ మూవీ టీమ్ తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు యంగ్ అండ్ టాలెంటెడ్ క్యూట్ స్వీట్ హీరోయిన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. హలో, నమస్తే. నమస్తే మేడం. సార్, ముందుగా నాకు అనిపించింది ఈ సినిమా పేరు వేస్ట్ ఫెలో, కానీ క్యాప్షన్ మాత్రం చాలా గమ్మత్ అనిపించిన విషయం ఏంటంటే ప్రేమ గొప్పదా కామం గొప్పదా అనే క్యాప్షన్ కనిపించింది. సో ఈ క్యాప్షన్కి మీరే కామెంట్ చేయాలి ప్రేక్షకులు. ఈ ప్రేమ గొప్పదా కామం గొప్పదా అనేది వాళ్ళ మాటలు తెలుసుకుందాం. ఆ మూవీ టీమ్తో తెలుసుకుందాం. హీరోయిన్ గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ పేరేంటి? నా పేరా అఖిలప్రియ. అఖిలప్రియ, ఓకే. ఇప్పుడు ఈ వేస్ట్ఫుల్ అన్నది సినిమానా షార్ట్ ఫిలిమా? సినిమానే. సో కంప్లీట్ సినిమా ఇది? కంప్లీట్గా సినిమా. 3 hours ఉండబోతుంది. సో థియేటర్ రిలీజ్ అయిపోతున్నారు సినిమాని, రైట్? ఈ అవకాశం మీకు ఎలా వచ్చింది మేడం? ఈ అవకాశం ఎలా వచ్చిందా, సో నాకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. సో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంటే డైరెక్టర్ సార్ నాది ఒక రీల్ చూసారనమాట. సో రీల్ చూసి స్క్రోల్ చేస్తుంటే నా రీల్ ఒకటి వైరల్ అయింది. సో ఆ రీల్ చూసి అరే అమ్మాయి బాగుంది కదా అని ఇంకా నార్మల్గా ఇన్స్టాలో డిఎం చేశారు నాకు. డిఎం చేసిన తర్వాత ఇంకా అట్లా కాంటాక్ట్ అయ్యి ఇట్లా మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామని ఇంకా అట్లా ఆఫీస్కి పిలిచిరు అనమాట. ఆఫీస్కి పిలిచి ఇంకా యాజ్ యూజువల్ ఆడిషన్ తీసుకొని సో అట్లా సెలెక్ట్ అయింది. సూపర్. అంటే సాధ్యంగా సినిమాల్లో రావాలంటే అంత ఈజీ కాదు. సో మీరు అతి తక్కువ టైంలో అతి చిన్న వయసులో సినిమా ఇండస్ట్రీకి అడుగుట్టడం నిజంగా కంగ్రాచులేషన్స్. వెల్కమ్ టు టాలీవుడ్. ముందుగా సో తెలుసుకోవచ్చా, అంటే ఈ వేస్ట్ఫుల్ సినిమా ఫస్ట్ మీరు టైటిల్ వినగానే మీకు ఏమనిపించింది? నేను కొంచెం ఎట్లా అంటే చాలా మంచిగా అనిపించింది. నార్మల్ వేస్ట్ఫుల్ అంటే మంచిగా అనిపించింది మీకు? మంచిగా అనిపించింది అంటే కొంచెం ఎట్లా అంటే ఎలా చెప్పాలి, కొత్తగా న్యూగా అంటే కనెక్ట్ అవుతుంది. కొంత ఈ జనరేషన్ వల్ల ఎక్కువ కనెక్ట్ అవుతుందా, ఎందుకంటే నేను కూడా ఎక్కువ వర్డ్ యూజ్ చేస్తాను తిట్టడానికి. మనం ఎక్కువ వర్డ్స్ యూజ్ చేయం కాబట్టి వేస్ట్ ఫెలో అని తిడతా నేను కూడా. ఒక నిమిషం. అంటే మీరు సహజంగా పదం వాడుతూ ఉంటారు కదా, సహజంగా పదాలు మీరు ఎవరికి వాడుతుంటారు? ఎవరికి వాడతాం? ఫ్రెండ్స్. ఇంకా అంతే. మా సిస్టర్ వేస్ట్ ఫెలో అట్లా కాదు అట్లా. సో టైటిల్ చూడగానే మీకు ఎవరు గుర్తొచ్చారు ఫస్ట్? నాకైతే మా ఫ్రెండ్ గుర్తొచ్చింది. అండ్ మా సిస్టర్ గుర్తొచ్చింది. అంటే చెప్పండి, ఈ ఫస్ట్ డే షూట్ ఎలా అనిపించింది మీకు? డైరెక్టర్ గారు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేశారు. సో మీకు ఫస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో అంటే సహజంగా అనుకుంటే చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి. ఇలాంటి ఈ టైటిల్లో వేస్ట్ఫుల్ అనేది కొద్దిగా నెగిటివ్ వెళ్తుందేమో, లైక్ బాయ్స్ని టార్గెట్ చేసినట్లు ఉందేమో అన్న ఫీలింగ్ బాగా నెగిటివ్ అవుతుందేమో అనిపించలేదు మీకు? నాకు అట్లా ఏం అంత అనిపించలేదు. ఎందుకంటే వేస్ట్ ఫెలో అంటే మనం ఇంకేం యూజ్ చేయట్లేదు. వేస్ట్ ఫెలో అంటే ఒక క్యూట్ స్వీట్ వర్డ్. అది ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళమైనా ఎక్కువ యూజ్ చేస్తాం. సో అట్లా అని అనిపించింది నాకు. రైట్, ఓకే. వేస్ట్ ఫెలో విషయంలో మీకు ఏం అనిపించలేదు. కానీ క్యాప్షన్ మీకు తెలుసా? క్యాప్షన్ చూసారా మీరు? ప్రేమ గొప్పదా లైక్ కామం గొప్పదా అని ఉంది. సో అది మీకు ఆ టైటిల్ ఇటువంటి సినిమాలో చేయడం అవసరం అన్న ఫీలింగ్ మీకు అనిపించలేదా? ఆ టైటిలే కొద్దిగా నెగిటివ్ వెళ్తుంది కదా. అట్లా అని నాకేం అనిపించలేదు. సో దాని గురించి అయితే మీరు డైరెక్టర్ సార్ని అడగండి. ఓకే, అంటే సాఫ్ట్ ఆన్సర్ అనుకు వచ్చేది. రైట్, అంటే ఈ టైటిల్ వినడం ద్వారా డైరెక్టర్ని అడగమని చెప్తున్నారు కదా. సో ఈ స్టోరీ మీకు మొత్తం విన్నారా లేదా? నా క్యారెక్టర్ వైజ్ నేను విన్నా. ఓకే, మీ క్యారెక్టర్ వైజ్ మీరు విన్నారు. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? సో చాలా క్యూట్గా ఉండబోతుంది. ఓకే, ఒక క్యూట్ లవ్ స్టోరీ. మేడం చెప్పండి, ఇప్పుడు వేస్ట్ఫుల్ అనే సినిమా ఇట్లాంటి టైటిల్ చాలా ప్రజల్లో ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోతుంటాయి అన్నమాట. సో మీకు అట్లా అనిపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? నాకు అట్లా అనిపించిన సినిమా ఈడియట్. అది కూడా క్యూట్ గా ఉంటుంది. అది కూడా లైక్ కాలేజ్ టైప్ ఉంటుంది కదా. సో అది కూడా నాకు చాలా నచ్చింది. అది కూడా స్వీట్ గా ఉంటుంది ఈడియట్ అని. సో అట్లనే వేస్ట్ ఫెలో కూడా అంతే బ్లాక్ బస్టర్ అయితే అనుకుంటున్నా. ఓకే, అంటే మీ సినిమాని ఈడియట్ తో పోలుస్తున్నారు? ఆ టైప్ లో ఉంటుంది. దాంతో పోలుస్తున్నారా? దాంతో పోలుస్తున్నా అంటే ఓకే, సినిమాలో కంటెంట్ ఉంటే దేంతోనైనా పోల్చొచ్చు. రైట్, ఆ విషయాలు మేడం చెప్పండి. ఇప్పుడు ఈ వేస్ట్ఫుల్ సినిమా ఎలా ఉండబోతుంది? ఈ వేస్ట్ ఫెలో సినిమా చాలా బాగుండబోతుంది. ఎందుకంటే యూత్ బాగా కనెక్ట్ అవుతారు. ఆల్రెడీ దాంట్లో ఉంటది అనమాట పోస్టర్ లో బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ అని. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మూవీ పైన. ఓకే, సో మీకు డైరెక్ట్ నుంచి కాల్ వచ్చినప్పుడు మీరు ఏమనుకున్నారు? అంటే ఫేక్ కాల్ అనుకున్నారా, నిజం అనుకున్నారా? ప్రాంక్ కాల్ అనుకున్నా. ఓకే, సో నార్మల్గా కాల్ అంటే మెసేజ్ ఏమన్నా మా మామ కానీ మా ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా రిలేటివ్స్లో నేను చేస్తున్నాను అనుకున్నా. దాని తర్వాత కాల్ లిఫ్ట్ చేసి ఇట్లా అని కాంటాక్ట్ అయ్యి ఆఫీస్కి వచ్చి ఆడిషన్ అట్లా. సో ఆడిషన్స్ ఎంత ఎన్ని అవర్స్ పట్టింది?
జనరల్ ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, స్క్రిప్ట్ బట్టి చెప్పండి ఒకసారి అని ఎక్స్ప్లెయిన్ చేశారు క్యారెక్టరైజేషన్ అని. ఇంకా అట్లా అని అయిపోయింది 1 hour. ఓకే. సో మీ ఫస్ట్ డే షూట్ ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ డే షూట్ చాలా బాగుంది, చాలా బాగుంది. నాకు ఫస్ట్ వీళ్ళ టీం వర్క్ నచ్చింది. ఓకే. వేస్ట్ ఫెలో టీం వర్క్ బాగా నచ్చింది నాకు, అది నాకు చాలా కనెక్ట్ అయినా. రైట్. ఇప్పుడు మేము చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, వాటికి మీ సినిమాకి తేడా అయింది, మీ సినిమాకున్న స్పెషాలిటీ ఏంది అసలు? టైటిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది స్పెషాలిటీ ఏంటో. ఓకే. సో ఇంకా మీకే వదిలేస్తున్నా. ఓకే. అన్నీ ఉంటాయి మీ సినిమాలో, ఎంటర్టైన్మెంట్, ఫన్, ఎమోషనల్స్ అన్నీ ఉంటావా? మన రియల్ లైఫ్ లో మేడం చెప్పండి, ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంది అసలు? మీరు ఎందుకంటే సినిమా చేయాల్సి వచ్చింది అసలు? నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ అంటే బేసిక్గా నన్ను ఫస్ట్ లైక్ ఎట్లా అంటే నన్ను కాంటాక్ట్ అయ్యి మమ్మల్ని పిలిచినప్పుడు ఆఫీస్కి ఆడిషన్ తీసుకుని ఆడిషన్ అవన్నీ ఒక సైడ్ పెట్టేస్తే నాకు డైరెక్టర్ సార్ ఒక కాన్సెప్ట్ చెప్పారనమాట. లైక్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రేమించినోడు పగబట్టొద్దు. ఓకే. అంటే ఇప్పుడు నడుస్తుంది కదా ఈ జనరేషన్లో, అంటే లవ్ చేసుకొని దాని తర్వాత బ్రేకప్ అయిపోయి మళ్ళీ ప్యాచప్ బ్రేకప్ అట్లా మళ్ళీ వీళ్ళు సపరేట్ అయిపోయినా కానీ అది ఒకటి లోపల చంపేస్తారు కదా. సో దాని గురించి ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. దాని తర్వాత స్టోరీ లైన్ చెప్పారు, కొంచెం ఈ జనరేషన్కి బాగా ఇస్తుంది అనిపించింది. లైక్ ఒక మెసేజ్ ఉంటుంది మూవీలో. అండ్ ఇంకా దాంట్లో ఉంది కదా పోస్టర్లో బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని, దాన్ని బట్టి కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ని తీసుకొని మా డైరెక్టర్ సార్ అయితే స్టోరీ రాశారంట. సో కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చెప్పారు, లైక్ న్యూస్ పేపర్లో వచ్చినవి, చంపేసినవి అండ్ వరంగల్లో జరిగినవన్నీ. సో దీనివల్ల ఒక మంచి మెసేజ్ ఉంటుందని నాకు బాగా నచ్చింది, నాకు మా మదర్కి. అంటే రీసెంట్గా మేము చూసామంటే అంటే ప్రేమించి విడిపోయి మళ్ళీ కలిసి ఉండడం చాలా మంది చూసాము. లైక్ ప్రేమించిన వ్యక్తి కోసం సొంత భర్తను కూడా చంపిన రోజులు కూడా చూస్తున్నాం. కానీ ఇక్కడ మీ టైటిల్ మీ కాన్సెప్ట్ గమ్మత్ అనిపిస్తుంది. అంటే ప్రేమించినప్పుడు పగపట్టకూడదు, అంటే ప్రేమించి విడిపోయి మళ్ళీ పగపట్టినట్లు అనిపిస్తుంది మరి. సో ఇది నిజంగా ఇప్పుడున్న జనరేషన్కి తాకుద్ది అన్న ఫీలింగ్ నాకైతే అనిపిస్తుంది యాజ్ ఒక మీరు చెప్తున్న విధానం చూస్తుంటే. సో అంటే ఈ కాన్సెప్ట్ ద్వారా మీ ద్వారా ఏ మెసేజ్ దాల్చుకున్నారంటే ఏం చెప్తారా? అంటే సమాజానికి ఇట్లాంటి సినిమాలో రియల్ ఇన్సిడెంట్ నార్మల్గా స్క్రిప్ట్ వేరే ఉంటుంది, కానీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అనేది చాలా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీ సినిమా ద్వారా మార్పు వస్తుంటా మన సొసైటీలో? వస్తుంది, కంపల్సరీ వస్తుంది, ఆ నమ్మకం నాకైతే చాలా ఉంది. ఓకే. సో మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి సినిమాలో? మీ ఫస్ట్ డే కానీ సో మీకు లైక్ సినిమాకి సంబంధించిన ఒక కనెక్షన్ ఉంటుంది కదా, మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి అసలు? నాకు బేసిక్గా మా మూవీ నుంచి అయితే సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. ఒక సాంగ్ ఉంటుంది లవ్ ఫెయిల్యూర్ సాంగ్. ఓకే. అది బాగా నచ్చింది నాకు. అది చాలా ఫీల్ అండ్ డెప్త్ ఉంటుంది, అది తీసుకోవడం కూడా చాలా ఇది ఉంటుంది. కంపల్సరీ ఆ సాంగ్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. సో బ్రేకప్ సాంగ్స్ అయినా లవ్ మీరు చెప్పినట్టుగా అట్లాంటి సాంగ్స్ చాలా బాగుంటాయి నిజం వాస్తవంగా. సో మీకు ఇష్టమైన సాంగ్, మీ సాంగ్ కాకుండా మీకు ఇష్టమైన లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్? లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఓకే. నో ప్రైవేట్ సాంగ్స్. ఓకే. లైక్ అనిత ఓకే అండ్ బాగుండాలమ్మ అక్షిత్ మార్వల్ గారిది సాంగ్స్. సో మీరు హీరోయిన్ కాబట్టి, హీరోయిన్ అంటే అన్ని వచ్చినారు కాబట్టి మీకు ఇష్టమైన పాట అనిత అన్నారు కాబట్టి మాకోసం పల్లవి పాడతారా? అయ్యో, ఒక చిన్న పల్లవి. నా వాయిస్ బాగుంటుంది, పల్లవి ట్రై చేద్దాం. నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకొని పడి ఉన్న, కలలో కూడా నీ రూపం నన్ను కలవరపరిచిని, కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టని, నువ్వొక చోట నేనొక చోట, నిన్ను చూడకుండే నేనుండలేనుగా, నా పాటకి ప్రాణం నీవే. సూపర్ సూపర్. లైట్ అంటే ఈ పాటకి చాలా చాలా ఫ్యాన్స్ మీకు తెలుసో తెలియదు, కానీ ఈ పాట ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్. సో మీకు అట్లా ఎమోషనా మీకు కూడా ఈ పాట అంటే? ఈ పాట అంటే ఎమోషన్ కానీ మా డాడీకి. మీ డాడీకి బ్రేకప్ ఉందా ఏంది? ఏమో చెప్పాడా మీ డాడీ ఏమన్నా చెప్పాడా? పాత లవ్ స్టోరీస్ అని నార్మల్గా అప్పుడు చెప్తుంటారు. ఓకే. మీ డాడీకి పాట అంటే చాలా ఇష్టం కాబట్టి నీకు ఇష్టం. రైట్. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇన్స్టాగ్రామ్ మీకు 18 రైట్. సూపర్ అండ్ మేడం, చాలా బాగా పాడారు అనిత సాంగ్. రైట్ మేడం, మీరు వాడినటువంటి అనిత సాంగ్ చాలా మందికి ఒక ఎమోషన్ కదా. సో ఇలాంటి సాంగ్స్ మీకు ఏమైనా తెలుసా? లిటరలీ మా మూవీలో ఉన్న సాంగ్ కూడా సేమ్ ఇదే టైప్ లో ఉంటది. అండ్ అనిత ఫ్యాన్స్ కంపల్సరీ ఈ సాంగ్ కూడా అంతే కనెక్ట్ అవుతారు. ఓకే. కాకపోతే ఒక్కసారి వింటే అంత కనెక్ట్ అవ్వరు, కానీ మళ్ళీ వింటే ఒక 2-3 టైమ్స్ వింటే కంపల్సరీ కనెక్ట్ అవుతారు, ఎందుకంటే దానిలో ఉన్న మీనింగ్ అంతా. సో ఈ పాట రిలీజ్ అయిందా?
ఇంకా కాలేదు, షూట్ అయింది, ఎడిటింగ్ నడుస్తుంది. ఓకే, సో మాకోసం చిన్న లీక్ ఇస్తారా, ఒకసారి పాడతారా మాకోసం సాంగా? పాడతాం. దూరమే దరి చేరని నేరమే నేనేం చేశాను. వావ్, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ఈ లైన్ చాలా బాగా అనిపిస్తుంది, దూరమే దరి చేరినే అంటే ఏం చెప్పవచ్చు ఈ లైన్స్ గురించి, ఆ మీనింగ్ గురించి చెప్పగలుగుతారేమన్నా? దూరమే దరి చేరిన అంటే ఇప్పుడు దూరం ఎట్లా అంటే దూరం ఉన్నప్పుడే బాగుంటది, దగ్గర అయిందనుకో కష్టాలు ఎక్కువైపోతాయి, ఎక్కువ హర్టింగ్స్ అయిపోతాయి. ఓకే, అంటే మీరు ఇండైరెక్ట్ ఏమంటారు అంటే లవ్ అనేది దూరం ఉంటేనే బాగుంటుంది, దగ్గర వస్తే బాగుంది అంటారా ఇండైరెక్ట్? అంతే, క్లౌడ్స్ కూడా పైన ఉంటేనే బాగుంటుంది, స్కై కింద వస్తే అంత బాగుండదు కదా. సో ఎవరు ఇక్కడ ఉంటే బాగుంటుంది అక్కడే బాగుంటుంది అంటావు. సో ఎవరిని ఎక్కువ నమ్మొద్దు అంటావా ఏంది మీనింగ్? ఎవరిని ఎక్కువ ప్రెసెంట్ జనరేషన్ అయితే నమ్మకపోవడం బెటర్. ఓకే రైట్, అంటే ఈ సాంగ్ చాలా మీరు వాడుతుంటే చాలా బాగా అనిపించింది, టైటిల్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్ గారు సో మీకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేశారు, మేము మరి ఏమైనా రెమ్యునరేషన్ ఇచ్చిండా తెలుసుకోవచ్చా? అంటే ఎన్ని ల్యాక్స్ ఇచ్చాడు? 10 lakhs ఇచ్చాడా, 7 lakhs ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడు? మీరు ఎంత అనుకుంటున్నారు? అది డైరెక్టర్ సార్ అడగను. మీరు అయ్యా మీకు తెలిసి ఉంటుంది కదా, మీకు ఇచ్చే ఉంటారు కదా. లేదు, మా మదర్ చూసుకుంటారు. మదర్ ఏమున్నా సంతకాలన్నీ మేము మదరేనా? మా మమ్మీయే చూసుకుంటారు. రైట్, ఒక డౌట్, అంటే ఇందాక మీ ఇన్స్టాగ్రామ్ చూశాను, మీ ఇన్స్టాగ్రామ్ పేరు ప్రీతి కృష్ణ, మీ పేరేమో అఖిల, ఎందుకలా? ప్రీతి కృష్ణ అంటే మా మమ్మీ నేమ్ ప్రీతి, మా డాడీ నేమ్ కృష్ణ. ఓకే, సో ప్రీతి కృష్ణ. సో మీకంటే సపరేట్ నేమ్ లేదు? లేదు. సో అంటే సాధారణంగా ఎవరైనా సరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అంటే వాళ్ళ పేరు పెట్టుకుంటారు కదా, మీరు మమ్మీ డాడీ పేరు పెట్టుకున్న గల కారణం అంటే ఇష్టమనే? ఇష్టం, వాళ్ళకి నేను ఇచ్చే రెస్పెక్ట్. ఓ సూపర్. అది నా నేమ్ బయట ఉంటుంది, యాక్టర్ అఖిల ప్రియ, అయినా కానీ నన్ను ప్రీతి అని పిలుస్తారు, నా నేమ్ ప్రీతి అనుకోని. ఓకే, ఐ ఫీల్ సో గుడ్ అప్పుడు. ఓకే, ఎందుకంటే మీ ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు వచ్చినా మీ చెల్లితో కొట్లాడుతూనే ఉంటారు, రీజన్ ఏంది? అది రియల్గా ఫ్యామిలీలో ఉండే నార్మల్గా మా చెల్లి ఎక్కువ గొడవ పడుతుంది నాతో, ఎక్కువ చిన్న వాటికి ఎక్కువ వాయిస్ రేస్ చేస్తుంది అనమాట. సో అవి నార్మల్ బ్లాక్ మెయిల్ చేస్తా, అది విడ అంటే అప్పుడు ఆపేస్తుంది. సో అట్లా రియల్ ఇన్సిడెంట్స్, మనం ఏది కాంటెంట్ క్రియేట్ చేయం, మీ క్రియేషన్ కాదు కంటెంట్ అది. సో చాలా చక్కటి వ్యూస్ వచ్చాయి. ఎప్పుడు హైయెస్ట్ వ్యూస్ ఏ వీడియోకి వచ్చినాయి? హైయెస్ట్ వ్యూస్ మా చెల్లి ఏడుస్తుంది, అంటే ఎట్లా అంటే తను మా మమ్మీ చెప్పింది ఏమని చెప్తే తను వినదు, ఎక్కువ వాయిస్ రేస్ చేయడం కానీ గొడవ అది ఇది అని ఎక్కువ మొండికేస్తుంది అనమాట. సో మా మమ్మీకి వాయిస్ రేస్ చేస్తే నచ్చదు. సో అందుకని నార్మల్గా కొట్టలేదు, జస్ట్ కొట్టడానికి ఇట్లా బెల్ట్ పట్టుకుంది. సో తను ఏడుస్తూ ఉంది. నేను నార్మల్గా వీడియో అసలు అప్లోడ్ చేద్దామని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ షెడ్యూల్ తన ముందు ఏడిపించడానికి, తను ఇంకా రేస్ చేయడానికి ఆ స్వీట్ నేను ఇట్లా పెడుతున్నాను, షెడ్యూల్ పెడుతున్నాను, ఏడిపాపకపోతే ఇది పోస్ట్ చేస్తాను, డైరెక్ట్ నార్మల్ షెడ్యూల్ పెట్టినా. అది 5 days తర్వాతకి తీసేద్దాం కదా అనుకుంటే ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోయింది. వ్యూస్ వస్తాం, నేను డాన్స్ క్లాస్లో ఉన్నా, అప్పుడు వ్యూస్ వస్తా ఉన్నాయి, లైక్స్ వస్తా ఉన్నాయి, అందరు కాల్ చేస్తుర్రు, మా రిలేటివ్స్ కానీ నార్మల్గా మా అమ్మ వాళ్ళందరూ. ఏంటబ్బా అని ఇన్స్టాలో చెక్ చేస్తే అప్పటికే 1 million క్రాస్ అయిపోయింది. దానికి ఇప్పుడు 5 million వ్యూస్ ఉన్నాయి. రైట్ రైట్, అంటే మీరు పెట్టొద్దన్న వీడియోకి వ్యూస్ రావడం జరిగింది. సో ఆ వీడియో చూసినా మీకు డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చాడు? ఏమో ఉండొచ్చు, చాలా రీల్స్ ఉన్నాయి కదా, సో అదే ఏంటో తెలియదు నాకు. రైట్, మీకు వచ్చిన కామెంట్ జూనియర్ తమన్నా అంటున్నారు, జూనియర్ సాయి పల్లవి అంటున్నారు. సో మీకు ఇష్టమైన యాక్ట్రెస్ ఎవరు? నా ఇష్టం ఇద్దరు ఉన్నారు. ఎవరు? అనుష్క మ్యామ్ అండ్ నివేతా థామస్ మ్యామ్. నివేతా థామస్, రైట్. మీకు ఇష్టమైన నివేతా థామస్ డైలాగ్ కానీ ఏదైనా సినిమా కానీ చెప్తారా? సినిమా పేరు? సినిమా పేరు జయలవకుశ. జయలవకుశ, రైట్. తన రీసెంట్గా తనకి గద్దర్ అవార్డు రావడం జరిగింది. అదే సినిమాకి సంబంధించి 2 నేషనల్ అవార్డు రావడం జరిగింది. సో ఏం చెప్పదలుచుకున్నారు అంటే నివేతా థామస్ లా మీరు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏదేమనుకుంటున్నారా? అట్లేం లేదు, సో మీరు తీసుకునే విధానంలో ఉంటుంది. రైట్, ఇప్పుడు మీకు ఇంచుమించు 18,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, సో మీ ఫాలోవర్స్కి ఏం చెప్తారు? ఇట్లానే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి, మీకోసం ఇంకా మంచి కాంటెంట్ క్రియేట్ చేస్తా. ఓకే, అంటే రియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ మీకు తెలుసు కదా. రైట్, మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే అఖిల అనే ఒక అమ్మాయి లైక్ ఇన్స్టాగ్రామ్ చేసుకుంటా ఈరోజు ఒక సినిమాకి హీరోయిన్ నటించడం జరిగింది. సో ఫ్యూచర్లో వెండితెర నిలబోతుంది. సో ఈ అఖిల గారిని ఫ్యూచర్లో మేము బిగ్ బాస్లో చూసే ఛాన్స్ ఉందా? ప్రతి ఒక్క స్టార్ బిగ్ బాస్కి వెళ్తున్నారు కదా. ప్రెసెంట్ అయితే లేదు. ఓకే, ఇంకా ఫ్యూచర్లో అప్పుడు చూద్దాం. ఓకే, ఇంట్రెస్ట్ మీకు బిగ్ బాస్ అంటే? బిగ్ బాస్ అప్పుడు 1-2 చూస్తుండే, ప్రెసెంట్ అయితే ఇంట్రెస్ట్ లేదు, స్టడీస్ అండ్ ఇప్పుడు బిజీ షెడ్యూల్ కొంచెం. ఓకే రైట్, ఇప్పుడు ఈ వేశ్వలకు సంబంధించినటువంటి సాంగ్స్ బాగా అనిపించినాయి. సో ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఈ సినిమా యొక్క ఎక్స్పెక్టేషన్స్ మీకు ఎలా ఉండబోతుంది?
అంటే ఈ సినిమాకి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ ఈ మధ్యలో ఒక సినిమా రిలీజ్ చేయాలంటే చాలా సింపుల్ అయితే కాదు, చాలామంది హీరోలు చాలామంది హీరోయిన్స్ కూడా చాలా కష్టపడితే ప్రమోషన్ చేస్తే తప్ప ప్రజలు సినిమాకి రావట్లేదు. రీసెంట్ ఒక హీరో సంబంధించిన వ్యక్తి మెట్రో స్టేషన్కి వెళ్ళి మా సినిమా చూడడం పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది. సో మీ సినిమాకి అలాంటి కష్టాలు ఉంటాయి అనుకుంటారా? ఒకవేళ ఉంటే ఏం చేద్దాం అనుకుంటారు యాజ్ హీరోయిన్గా మీరు? ప్రతి ఒక్కరికి ఉంటే అట్లాంటి కష్టాలు అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి. అంటే మన మూవీలో మన దగ్గర కంటెంట్ ఉంటే కంపల్సరీ కంటెంట్ ఏదైతే ఉందో ప్రజలు చెప్పడమే ఒక ప్రమోషన్. దాన్ని మనం లేని దాన్ని తీసుకురాలేం. సో ఉన్నదే మనం ప్రమోట్ చేసుకుంటే కష్టాలంటే ఆటోమేటిక్గా ఉంటాయి. సో అది మూవీ అయితే చాలా బాగుండబోతుంది. నేను ఇదే చెప్తున్నా, చాలా మంచి కంటెంట్ ఉంది, కంపల్సరీ కనెక్ట్ అవుతారు, ఇదైతే చెప్తాను. అంటే ఈ సినిమాకున్న మెయిన్ స్పెషాలిటీ గురించి మీరు ఏం చెప్తారు? మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. మెయిన్ స్పెషాలిటీ అంటే అదే, ఇంకా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. సో రియల్ లైఫ్లో ఫేస్ చేస్తున్నది అండ్ కాలేజ్ లవ్ స్టోరీ ఇది. సో కాలేజ్ డేస్ నుంచి లైక్ 4-5 years ఉంటాయి కదా, సో ఆ మధ్యలో ఏం జరుగుతుంది అనేది కాన్సెప్ట్. ఓకే, సో తెలుసుకోవచ్చా మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరోనా? విజయ్ సేతుపతి సార్. విజయ్ సేతుపతి. ఎందుకు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ ఉన్నారు, వాళ్ళంత ఇష్టం లేదా మీకు? అలా అని కాదు, బట్ సార్ అంటే హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ ఓకే. విజయ్ సేతుపతి ఫ్యాన్ అయినావంటే డెఫినెట్గా నువ్వు కూడా వర్స్టల్ యాక్టర్, నువ్వు కూడా కాబోయే నేషనల్ అవార్డు విన్నర్ అనుకోవచ్చా మరి? రైట్. ఎందుకు విజయ్ సేతుపతి అంటే ఇష్టం? సార్ క్యారెక్టరైజేషన్. సార్ ఎట్లా అంటే కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి, అంటే మిగతా ఎవరు లేరా అంటే ఎక్కువ నాకు సార్ అంటే చాలా ఇష్టం నాకు. అట్లా లైక్ కలర్ కానీ అవి ఏం పట్టించుకోరు, లారెన్స్ మాస్టర్ కానీ అట్లా. ఓకే, సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినటువంటి ఎన్ని పాటలు ఉండబోతున్నాయి ఈ సినిమాలో? సో ఇలా ప్లాన్ చేస్తారంటే ఏం చెప్తారు? రైట్. అఖిల మేడం, ఈ సినిమా అంటే ఏ సినిమాకైనా వర్క్షాప్ ఉంటుంది, ప్రిపరేషన్ ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి ప్రిపరేషన్ మీరు తీసుకున్నారు? సాంగ్ విన్నానా డెప్త్ వచ్చేసింది. ఓకే, సో స్టోరీ వినగానే వెళ్ళిపోయారు, స్టోరీలోకి వెళ్ళిపోయారా? సో ఫ్యూచర్లో ఎటువంటి స్టోరీస్ పైన చేయాలనుకుంటారు? ఎట్లుంటే అంటే నాకు ఈ స్టోరీస్ వస్తే బాగుండు, లైక్ ఇప్పుడు రీసెంట్ వచ్చినటువంటి రంగస్థలంలో వచ్చినటువంటి సమంత గారు యాక్టింగ్ కానీ, సో చాలా చూస్తున్నాం కదా, ఉప్పెన కానీ, తండ్రిలు కానీ, సో అట్లాంటి విలేజ్ సంబంధించిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ సంబంధించిన స్టోరీస్ ఎట్లాంటివి చేయాలనుకుంటారు మీరు? అట్లా పర్టికులర్గా ఏం లేదు, బట్ స్టోరీ ఏదైనా కానీ మంచిగా ఉంటే చాలు. ఓకే, సో ఇప్పుడు రాబోతున్నటువంటి మీరు ఒక యంగ్ జనరేషన్ సంబంధించిన వాళ్ళు కాబట్టి చాలామంది డైరెక్టర్స్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. సో ఆ డైరెక్టర్కి అంటే ఏం చెప్పదలుచుకున్నాం, మీ ఏ సినిమా చేయడానికి సిద్ధమా, ఎట్లా ఏం చెప్పదలుచుకున్నారు, ఎట్లాంటి స్టోరీస్ రావాలని మీరు కోరుకుంటారు? డైరెక్టర్కి ఏం చెప్పదలుచుకున్నారు? మూవీస్, ఇట్లాంటి క్యూట్ లవ్ స్టోరీస్, అట్లా బోల్ సీన్స్ లేండి, బోల్ సీన్ లైక్ సాయిపల్లి లాగా ఉండాలంటారు? అలా ఏం కాదు, లైట్ కొంచెం ఆమెలాగానే. ఓకే, రైట్. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏ రకంగా మీరు ముందుకు తీసుకెళ్తారు? మెయిన్గా ఈ సినిమాని ఎందుకు చూడాలి అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ సినిమా ఎందుకు చూడాలి అంటే మీరేం చెప్తారు? నన్ను ఏ రకంగా ఇంప్రెస్ చేసి నన్ను మీ సినిమా దొరుకుతారు అంటే మీరేం చెప్తారు? మీరు ఆర్టిస్ట్ అని పోవాలా, లేకపోతే డైరెక్టర్ నాకు తెలుసు అని పోవాలా, ప్రొడ్యూసర్ నా చుట్టూ అని పోవాలా, నేను ఎందుకు పోవాలి సినిమాకి అంటే మీరేం చెప్తారు? ఒకసారి స్టోరీ చూస్తే మీకే అర్థమైపోతుంది, ఎందుకు చూడాలనేది మీరే చూస్తే అర్థమవుతుంది. ఓకే, అంటే నేను ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా అంటే ఎట్లుంటుంది స్టోరీ? అంటే ఏమన్నా బాండ్ ఇస్తారా? లైక్ ఈ సినిమా మిమ్మల్ని మెప్పించకపోతే లైక్ మీ టికెట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తామా, అట్లాంటి ఏమైనా సవాల్ ఇస్తారా ఏమన్నా? అట్లా ఏం లేదు, అట్లా అంటే ఎక్కువ స్కోప్ వస్తుంది అనుకున్నారు కానీ అది ఆల్రెడీ ఒక ఇప్పుడు ట్రెండ్. కానీ అట్లా ఏం లేదు, స్టోరీ నచ్చితేనే మీరు ఒకసారి చూడండి, కంపల్సరీ నచ్చుతుంది. సో మీరైతే స్టోరీ మీద నమ్మకం ఉంది మీకు? అంతే, చాలా నమ్మకం. స్టోరీ మిమ్మల్ని నిలబడుతుంది అంతేనా? అంతే మేడం. మీరు ఎలాంటి సినిమా చేయదలుచుకున్నారు? లైక్ ఈ మధ్యలో సినిమా అంటే ఎక్స్పోజింగ్ చేయడము, లేకుంటే చాలా ఐటమ్స్ సాంగ్ చేయడము డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి, సో మీరేం చెప్పదలుచుకోరు? మీ సినిమాలకు మీరు ఎటువంటి కండిషన్స్ పెడతారు? ఎందుకంటే రీసెంట్గా నాగదుర్గ అనే ఒక అమ్మాయి, అంటే మీ స్థాయి నుంచి లైక్ అంటే ఫోక్ డ్యాన్స్ చేసుకుంటా, సోషల్ మీడియా షేక్ చేసుకుంటా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న తను ఏకంగా ఇడిపోకాయదమ సినిమాకి ఈవెన్ బన్నీవాస గారికి 42 కండిషన్ పెట్టడం జరిగింది. మీరు మీ ఫ్యూచర్ చేయబోతున్న డైరెక్టర్కి ఎటువంటి కండిషన్ పెట్టబోతున్నారు? ఫ్యూచర్ డైరెక్టర్ కానీ ఇప్పుడు మా ప్రెసెంట్ డైరెక్టర్ సార్కి చాలా కొన్ని కండిషన్స్ పెట్టామన్నమాట. ఓకే, ఎటువంటి కండిషన్స్ పెట్టారు?
ఎట్లాంటి కండిషన్స్ అంటే లైక్ బోల్డ్ సీన్స్ ఉండొద్దు, ఎక్స్పోజింగ్ సీన్స్ ఉండొద్దు, కాస్ట్యూమ్ నీట్ ఉండాలి, ఇక్కడ ఎక్స్పోజింగ్ ఉండొద్దు, కంటెంట్ ప్రాపర్ గా ఉండాలి అని కండిషన్స్ పెడితే సార్ ఏం చెప్పారంటే ఇట్లాంటివి ఏం లేవమ్మా, చాలా క్లీన్ గా ఉంది, చాలా నీట్ గా ఉంది, కంపల్సరీ స్టోరీ లైన్ అంతా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నచ్చింది. నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ ఇవన్నీ లేకుంటే సినిమాని ఎవరు చూస్తారు అసలు? ఇప్పుడున్న జంజికి ఒక ఐటమ్ సాంగ్ కావాలి, ఒక కిస్ సీన్ ఉండాలి, వాళ్ళకి కావాల్సిన స్టఫ్ ఉంటేనే సినిమా చూస్తుంది. ఇవన్నీ లేనప్పుడు సినిమాని ఎవరు చూస్తారు? అలాంటి మీకు ఛాన్స్ ఎట్లా ఇస్తారు అంటే మీరేం చెప్తారు? అంటే స్టోరీ బాగుంటే ఫస్ట్ ఇవన్నీ అవసరం లేదు. ఓకే, ఎందుకంటే రీసెంట్ గా చెన్నై లవ్ స్టోరీ కూడా చూసాం, అలాంటి ఏం లేకుండానే సినిమా హిట్ అయింది. సో అది ఇంపార్టెంట్, మెసేజ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఆ నమ్మకం మీకు ఉందన్నమాట. చాలా. సో నాకున్న క్వశ్చన్ అంటే మీరు చాలా స్వీట్గా మాట్లాడుతున్నారు. సో మీరు అంటే హాని తింటారా? ఏంది అసలు రీజన్? అట్లేం లేదు. ఓకే, అంటే వాయిస్ స్వీట్ ఉండడానికి గల కారణం ఏంది? అంటే ఇంత స్వీట్గా మాట్లాడమని డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పారా? అట్లా ఏం లేదు. ఓకే, సెట్లో కూడా ఇంతనే స్వీట్ ఉంటారా మీరు? ఓకే, మా టీంలో అయితే చెప్తారు. ఓకే సార్, మీ ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే డైరెక్టర్ ఎంత ఇంపార్టెంట్ సినిమాకి, ప్రొడ్యూసర్ అంత ఇంపార్టెంట్. మీ ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్పదలుచున్నారు? మా ప్రొడ్యూసర్ సార్ చాలా సపోర్టివ్, చాలా అంటే చాలా సపోర్టివ్, ప్రతి ఒక్కరి దగ్గర చూసుకుంటారు. చాలా, ఇంకా ఎంత చెప్పినా తక్కువే. మేడం, మీరు చదువుకొని మంచిగా జాబ్ చేసుకొని లగ్జరీగా ఉండాల్సిన, అందరికీ ఉంటుంది లగ్జరీగా ఉండాలని. సో ఈ ఫీల్డ్కి రావాల్సిన గల కారణం ఏంటి? అంటే మీడియా ఫీల్డ్కి రావాల్సి ఎందుకు వచ్చింది? సో ఈ సినిమా ఇండస్ట్రీ ఫీల్డ్కి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఎందుకు రావాల్సి వచ్చింది అసలు? నాకు చాలా ఇంట్రెస్ట్ అండి, నాకు పర్టికులర్ చాలా ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ని ఇట్లా కన్వర్ట్ చేస్తే ఆపర్చునిటీస్ వచ్చినాయి, అవి చేస్తూ ఉన్నా. మీ పేరెంట్స్ ఏమన్నారు ఇంట్లో? ఎందుకు ఇవన్నీ మనకు లైక్ కామెంట్ పెడితే చాలా మంది ఇప్పుడు ఎంత మంచి ఇన్ఫ్లుయెన్సర్ అయినా నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. సో మీకు కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో మీ పేరెంట్స్ ఏమన్నారా? మా పేరెంట్స్ అంటే మా మమ్మీ చాలా సపోర్టివ్, మా డాడీ కూడా చాలా సపోర్టివ్. బట్ ఫస్ట్లో వద్దు అన్నారు. అంటే ఇప్పటికీ కూడా మా రిలేటివ్స్లో అది అంత ఎక్కువ లేదనమాట. అంటే కొంతమందికి ఇష్టం లేదు. మా డాడీకి ఫస్ట్ అస్సలు ఇష్టం లేదు, వద్దు ఎందుకని. దాని తర్వాత నేను ఒక ఫిలిం చేసిన తర్వాత అది ఇన్స్టా అది చూసి కొంచెం అట్లా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. డాడీ కూడా సపోర్టివ్ ఇప్పుడు. ఓకే, అంటే మీరు ఇంతకుముందు సినిమా చేశారా? మీరు చేశాను. చెప్తారా మాకు తెలుసుకోవచ్చా? అంటే ఎలాంటి సినిమా చేశారా, వాటి పేరు? లైక్ నిమ్మకురు మాస్టర్ అని ఒక రాజేంద్ర ప్రసాద్ సార్ ఫిలిం ఉంది. సో దాంట్లో హీరో సిస్టర్గా చేశాను. ఓ సూపర్. ఆ అవకాశం ఎట్లా వచ్చింది మీకు? సేమ్ ఇన్స్టా. ఓకే, ఇన్స్టా నుంచి వచ్చింది. ఇప్పుడు అంటే మ్యాక్స్ నాకు ఇన్స్టా నుంచి అండ్ మా తెలిసిన వాళ్ళ నుంచి అట్లా వస్తాయి. ఇప్పుడు మీరున్నారు, ఇట్లా అరే ఈ క్యారెక్టర్ అఖిలాకి సెట్ అవుతుంది అని నార్మల్ అట్లయితే అవి అనుకోకుండా ఓకే అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు సహజంగా మీరు ఇన్ఫ్లుయెన్సర్ కదా, సో మాలాంటి ఇప్పుడు కామన్ మ్యాన్స్కి మెసేజ్ రెస్పాండ్ అవుతారా మీరు? అవుతాను. ఓకే, సో మీకు వచ్చిన రాజేంద్ర ప్రసాద్ కూడా అవను నా మొత్తం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ మా మదర్ హ్యాండిల్ చేస్తారు. ఓకే, మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా? ఎంతమంది సబ్స్క్రైబర్స్? వాటి నేమ్? స్టార్ట్అప్ ఛానల్. ఓకే, సో నా ఫాలోవర్స్ అంతే, ఓకే 800 ఉంటారు అంతే. ఓకే, అంటే ఈ చెప్పండి, ఈ ఫీల్డ్లో మీకు ఇప్పుడు ఎట్లా ఉంది? మీరు ఏమి ఉంచుకున్నారు? ఇప్పుడు ఈ ఫీల్డ్ ఎలా ఉంది? నేను ఏం పర్టికులర్గా ఏం ఊహించుకోలేదు. నేను నార్మల్గా ఇంట్రెస్ట్ని అట్లా అనుకోకుండా ఆపర్చునిటీస్ రావడం చేయడం అలా జరిగిపోతుంది ఒక ఫ్లోలో. ఓకే, తెలుసుకోవచ్చా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నాయో? నా ఫ్యూచర్ ప్రాజెక్ట్సా ఉన్నాయి, చేస్తున్నా. సో మీకే తెలుస్తుంది. ముందు ఉన్నాయి చేస్తున్నా అంటారు కదా, పేరు చెప్తారు ఎందుకు? పేర్లు చెప్పొద్దా? అలా అని కాదు. ఓకే, చెప్దాం ముందు టైం ఉంది అంటారు. టైం ఉంది. రైట్, అంటే చెప్పండి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవచ్చు. అసలు మీరు ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ, మీ విలేజ్ ఎక్కడ? మాది వచ్చేసి ఏపీ అనమాట, పర్చూరు. ఓకే, సో అక్కడే. సో డాడీ ఇక్కడ బై బర్త్ ఇక్కడే ఉన్నాం. అంటే చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ బై బర్త్ ఇక్కడే. ఓకే, డాడీ మదర్ ఏం చేస్తుంటారు? మా డాడీ మెగా కన్స్ట్రక్షన్స్ లో సూపర్వైజర్, మా మమ్మీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ హౌస్ వైఫ్. ఓకే, మమ్మీ ఆల్రెడీ ఇదే ఫీల్డ్ ఉంది, డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా. ఓకే, బిజినెస్ తన జాబా లేకపోతే? లేదు, తన స్కూల్. ఓకే, 7th స్టాండర్డ్. ఓకే మేడం, చెప్పండి ఈ సినిమా యొక్క గొప్పతనం ఏంది? అంటే ఈ సినిమాని ఎందుకు చూడాలి? సో ఈ సినిమా ప్రజలలో ఎటువంటి మార్పులు వస్తాయి అంటే మీరేం చెప్తారు? ఈ సినిమా వల్ల ఎటువంటి మార్పులు వస్తాయంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లా అంటే ఎక్కువ గర్ల్స్ బ్రేకప్ అయినా, బాయ్స్కి గర్ల్స్కి బ్రేకప్ అయినా కానీ లవ్ బ్రేకప్ అది
ఆ అబ్బాయి యాసిడ్ తీసుకొచ్చి పోయడం కానీ లైక్ చంపేయడం కానీ మర్డర్ చేయడం కానీ రోడ్ మీద కొట్టడం కానీ ఇంకా సంథింగ్ బ్లాక్మెయిల్ చేయడం కానీ నడుస్తుంది కదా, హెరాస్మెంట్ అవన్నీ నడుస్తున్నాయి కదా. కానీ అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ కూడా మా మూవీ వచ్చి థియేటర్కి వచ్చి చూసి మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు అలాంటి థాట్స్ అస్సలు ఏముండవు, చాలా ఒక ప్యూర్ మైండ్తో వెళ్తారు. ఒక అలాంటి గర్ల్స్కి కూడా రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది మా సినిమాకున్న గొప్పదైన స్పెషాలిటీ. రైట్, మీరు చెప్తుంటేనే ఇంత ఉందా సినిమాలో ఫీలింగ్ ఒక యాంకర్ నాకు అనిపిస్తుంది. నిజంగానే మీ సినిమా మంచి హిట్ కావాలి, అద్భుతంగా ప్రజలకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అంటే మీరు ఒక సినిమా ఇండస్ట్రీకి యాక్టర్గా వచ్చారు కాబట్టి సో మీ నుంచి మేము తెలుసుకుంటాం, అంటే ఒక టాస్క్ లాంటిది మీకు. సో మీరు నిజమైన యాక్టరా కాదా, లేకుంటే ఏది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా వచ్చి సెటిల్ అవుతున్నారా అని మాకు క్వశ్చన్ ఉంది. సో మాకోసం నవరసాలు చూపిస్తారా? రైట్, ఈ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుగా ఈ డైలాగ్ని మీరు నవరసాలు చూపించాలి. చూపిస్తారా? సెల్విస్తా డన్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుగా ఫైర్ అనే డైలాగ్ని మీరు 9 రకాలు చేసి చూపించాలి. హాస్యం మేడం, ఇప్పుడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుగా ఫైర్ అనే డైలాగ్ని మీరు నవరసాలు చూపించాలి. ఓకే డన్నా. ఫస్ట్ హాస్యం. ఓకే డన్. ఫస్ట్ హాస్యం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్. రౌద్రం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్. హాస్యం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా నీవో ఫైర్. అద్భుతం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా నీవో ఫైర్. కరుణ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్. వీరత్వం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్. శాంతం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్. బీభత్సం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా నీవో ఫైర్. భయానికం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా నీ అవ్వ ఫైర్. క్యూట్నెస్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా నీ అవ్వ ఫైర్. రౌద్రం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా నీ అవ్వ ఫైర్. తగ్గవేలే. సూపర్ సూపర్ ఫెంటాస్టిక్. అదర కొట్టేస్తారు. అనే విధంగా నేను చాలామంది ఇంటర్వ్యూ చూశాను, కానీ ఒక క్యూట్ స్వీట్గా ఇంత క్యూట్గా ఎవరు చూడలేదు. ఆ విషయం ఆల్ ది బెస్ట్. నాకు చాలా బాగా అనిపించింది. సో మీరు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే, సో సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయబోతారు? ఆగస్టులో రాబోతుందా, సెప్టెంబర్లో రాబోతుందా, ఏ తేదీలో రాబోతుందా, ఏమన్నా మీకు ఐడియా ఉందా? ప్రెసెంట్ అయితే ఐడియా లేదు నాకైతే. సో డిపెండింగ్ ఆన్ డైరెక్టర్ సార్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ సినిమా మంచి హిట్ కావాలి, మీకు మంచి గుర్తింపు రావాలి, మీకు మంచి అవార్డు రావాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మిమ్మల్ని వెండి తెరపై మంచి హీరోయిన్గా, టాప్ హీరోయిన్గా మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో ఇదండి అఖిల ప్రియ గారితో వేశ్వల సినిమా సంబంధించినటువంటి మాట ముచ్చట మాట్లాడడం జరిగింది. ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి. ఎస్ టీవీ. సైనింగ్ ఆఫ్. బై బాయ్.